ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ సిట్టింగ్ 5 ఎమ్మెల్యేలు రాజీనామా. త్వరలో ఊహించని షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. పార్లమెంట్ ఎన్నికల వేడి ముగిసిన అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు తెలంగాణ పాలిటిక్స్ ను ఇటెక్కిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తుండగా హస్తం పార్టీ నేతలు సైతం అదే రేంజ్ లో కౌంటర్ అయితే ఇవ్వడంతో స్టేట్ పాలిటిక్స్ లో ఇంకా ఎన్నికల వేడి తగ్గినట్లు అనిపించడం లేదు. ఇదిలా ఉండగా రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ అంటుండగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి 5 ఏళ్లు ఎలా అంటే డోకా లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడం బీజేపీ నేతలు, ప్రొఫెసర్లు అని జగ్గారెడ్డి సెటర్ వేశారు. కానీ తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయలేరని తేల్చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న బీజేపీ స్టేట్ చీఫ్ రెడ్డి కమిషన్ వ్యాఖ్యలను స్వాగతిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుండి కూడా 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని కేటీఆర్, హరీష్ రావు సీఎం పై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ బద్ధ శత్రువులన్నారు. కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల హత్యపై జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏనాడు